అందరికీ నమస్తే. భాగ్యలక్ష్మి వచ్చింది, బొచ్చెడు వార్తలు పట్టుకొచ్చిందుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. ఇగో నేను కూడా మంచిగానే ఉన్నా కానీ ఇవాళంతా ఆగమే ఉన్ననోళ్ళా. మా ఊరికి పోయేది ఉన్నది. ఇప్పటికే బట్టలు గిట్టలు అన్నీ సర్దుకొని పెట్టుకున్నా. ఇక మీకు వార్తలు చెప్పినాక పోతా. సరే, టైం అయింది కదా, మనం చెప్పున వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, నెత్తి గీతలు అన్న వేసుకోవేయిగా. కర్నూల్లో తిరిగిండు చంద్రబాబు సారు, దిల్కు షైరు జనాలు. తొవ్వలన్నీ కాళేశ్వరం దిక్కు, పోదామా సరస్వతి పుష్కరాలకు. అటెండర్ను చెప్పుతోని కొట్టిన సిఐ మేడం, ఆబ్కారీ ఆఫీసుల లంచాల భాగోతం. ఇటలీ ప్రధానికి విచిత్రమైన స్వాగతం, ఇది అల్బేనియా ప్రధాని పాయిరం. అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు కర్నూలుకు వచ్చిండోల్లా. రైతు బజార్ కాడికి పోయిండు, రైతులతోని మాట ముచ్చట పెట్టిండు. పారి మనం కూడా కర్నూలుకే పోయి సారు ఆడ ఇంకే ఏమేం చేసిండు, మాట ముచ్చట ఏం పెట్టిండు, ఏంది కథ గవన్నీ అరుచుకుందాం. ఏమంటారు పారి మరి. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు కర్నూలుకి వచ్చిండు కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాకట ఫస్ట్ సారి. ఇక కర్నూలులో ఉన్న సి క్యాంపు రైతు బజార్కు పోయిండు. ఆడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యం ఎట్లా నడుస్తాంది, ఏంది కథ ఇవన్నీ అరుచుకున్నాడు. ఆన్నే స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుబండ ఓపెనింగ్ చేసి ఒక మొలక నాటిండు. ఇక ఇది అయిపోయినాక పగటిలి ప్రజావేదిక కార్యంలా పాలు పంచుకున్నాడోల్లా. అసలు ఈ రైతు బజార్లు ఫస్ట్ ఎట్లా పుట్టినాయి, రైతుల కోసం నేనేమేం చేసినా, ఇప్పుడు ఇంకెట్లా ముంగడికి పోయేదున్నది, ఎట్లయితే మనం బాగుపడతాం, ఇగో ఇవన్నీ ఎప్పుకొచ్చిండు చంద్రబాబు సారు. ఇప్పుడు మనం ఆంధ్రలో ఉన్న అనంతపురం జిల్లాకు పోదాం రారి. ఆ జిల్లాల కళ్యాణదుర్గం అనే పెద్ద ఊరున్నది. ఆ ఊర్లే ఆప్కారోళ్ళ పోలీస్ టౌన్ ఉన్నది. ఆ పోలీస్ టౌన్లా సిఐ హసీనా మేడం ఉన్నది. ఆ హసీనా మేడం చేతులకు ఒక చెప్పొచ్చింది. ఆ చెప్పు ముద్ర ఆఫీస్ బై చెంప మీద పడ్డది. మరి గట్టెట్లా పడ్డది, అసలు చెంప వలిగిందా చెప్పు దేగిందా, అసలు ఏంది అరుచుకుందాం రారి. మన కళ్యాణదుర్గం అప్కార్ పోలీస్ టౌన్లనొల్లా సిఐ హసీనా మేడంకు బీపీ లేసింది కాదు. ఇక బీపీల్నే చెప్పు తీసుకొని అండ్లనే పని ఎత్తున్న గుమస్తాను పెళ్ళ కొట్టింది. మరి మేడం గారికి ఆ గుమస్తా మీద ఎందుకయ్యా కోపం అంటే, కళ్యాణదుర్గంలా అక్రమంగా బ్రాండీ బీర్లు అమ్ముతుర్రట, పర్మిషన్లు కూడా తీసుకోలేదట. అయితే గట్ల అమ్మేటోళ్ళ కాడ ఈ సిఐ మేడం పైసలు తీసుకొని చూసి చూడనట్టు ఏత్తాంది అని కళ్యాణదుర్గంలో వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుర్రు ఎప్పటి సొందో. అయితే ఈమె కాన్నే పనిచేసే ఆఫీస్ బాయ్ కూడా అబ్గారి పెద్ద సార్లకు ఫిర్యాదు చేసిండట. గిట్ల సంగతి, మేడం మస్తు లంచాలు తింటుంది, ఈమె ఎయ్యబట్టి మందు అమ్మేటోళ్ళు రెచ్చిపోతుర్రు అని పెద్ద సార్లకు ఈయననే ఎక్కిచ్చి చెప్పిండని ఈ మేడంకు అనుమానం కొట్టింది. కథమిగా ఆఫీస్ బాయ్ని పిలిపించి, నువ్వే అందరికాడ పైసలు వసూలు చేసి నా పేరు చెప్తావనుకుంటా చెప్పు తీసుకొని గిట్లనే కొట్టింది. నాకేం తెలియదని చెప్తున్నా ఇనుడే లేదు, నువ్వే పైసలు తీసుకున్నావు, నువ్వే నన్ను ఉల్టా బద్నాం చేస్తున్నావు అనుకుంటా మేడం చెంపల మీద చెప్పుల ముద్రలేసింది. మరి ఈడ తప్పెవల్ది? సరే, ఆఫీస్ బాయ్ వసూళ్లు ఎత్తే ఆయనను పనులకెళ్ళి తీసేసుడో సస్పెండ్ చేసుడో చెయ్యాలి, చెప్పుతోని కొట్టుడెక్కడిది? అగర్సే ఈ మేడం కూడా పైసలు తీసుకున్నదని తేలితే మరి ఈమెను కూడా చెప్పులతోని కొట్టాలే కదా మేడం సిద్ధాంతం ప్రకారం అని. మరి ఒప్పుకుంటదా దానికి ఆయన? ఎవల్కాళ్ళు చెప్పుల సన్మానం చేసుకుంటే ఈ కేసులెందుకు, కోర్టులెందుకు, ఆఫీసర్లెందుకు, అంతే కదా. ఎవలన్నా తెలిసినోళ్ళు ఎదురుపడ్డప్పుడు ఎట్లా వల్కరిత్తాం? నమస్తే,
ఆదా బర్సే, రామ్ రామ్, హలో, అండి, హాయ్, బ్రో గిట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్లో చెప్తారు కదా. ఇక కొంచెం దగ్గరోళ్ళైతే చేతుల చెయ్యి కలుపుతారు, దగ్గరికి తీసుకుంటారు. ఇక చైనా జపాన్ వాళ్ళైతే గిట్లా వంగి వంగి నమస్తేలు పెడతారట. సరే వాళ్ళ తెరువుకు మనం ఇప్పుడు పోవడద్దు కానీ వీళ్ళ తెరువుకైతే పోదాం. ఎవరు వీళ్ళంటారా? అగో వీళ్ళేనుల్లా, అర్స్కోర్రి. రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం. ఈ మేడం గారిని ఏడనో చూసినట్టు కొడుతుంది కదా. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అక్క చాలా ఫేమస్, మన దేశంలో కూడా ఫేమస్సే. అయితే ఈ అక్క ఏదో మీటింగ్ ఉన్నదని అల్బేనియా దేశానికి పోయింది. ఇక మీటింగ్లకు పోయేటప్పుడు చూడుర్రి ఏమైందో. ఓష్ని ఈ పిల్లిగడ్డం తాతేంది గిట్లా మోకాళ్ళ మీద కూసోని ప్రధాని మేడంకు దండం పెడుతుండు. ఇంతకు ఎవలబ్బా అని అనిపిస్తుంది కదా. ఈ తాత షెకల్ చూసి ఏదో పాలేరో పనోడో అనుకోగల్లా. కాదు కాదు, ఈయన కూడా ఒక దేశానికి ప్రధానే. పేరంటం జరిగే అల్బేనియాను ఏలుతుండు. ఇక వీళ్ళ దేశానికి ఇటలీ ప్రధాని అచ్చుడుతోనే సారు మస్తు దిల్కుష్ అయిండు. మొక్కాళ్ళ మీద కూసోని దండం పెట్టుకుంటా స్వాగతం చెప్పిండు. సాక్షాత్తు ప్రధాని మోకాళ్ళ మీద ఊసునుడితోనే ఈ మెలోనక్క జరసేపు పర్షానైంది. నాకు గింతగనం ఇజ్జతిస్తుండు ఈ ప్రధాని అనుకుంటా ఆయనకు శనార్థులు చెప్పింది. కానీ ఏ మాట కామాటనొల్లా ఈ సోషల్ మీడియా జమానాలో కూడా ఒక దేశ ప్రధాని ఇంకో ప్రధాని మేడం కోసం గిట్ల మొక్కాళ్ళ మీద కూసోని నమస్తే పెట్టిండంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే పో. తెలంగాణ కాళేశ్వరం తోవబడుతుందుల్లా. కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లున్నదో చూస్తందుకు కాదు, సరస్వతి పుష్కరాలు నడుతున్నాయి కదా. నదిల మునిగి పుణ్యతానాలు వేసేటందుకు కాళేశ్వరానికి పోతుర్రు. శనివారం ఐతారం 2 రోజులు సెలవుల రోజులు. ఇంకేంది, కాళేశ్వరం పోయే తొవ్వలన్నీ కిటకిటలాడుతున్నాయి. పారి మనం కూడా పోయి ఆ భక్తులను కలుద్దాం. అన్నలు అక్కలు నేను కూడా వస్తున్నా గుర్రి. కన్నుల పండుగ అంటారు చూడు. నిజంగా సరస్వతి పుష్కరాలు గట్లనే నడుస్తున్నాయి. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలు. అందున తెలంగాణ వచ్చినాక ఫస్ట్ సారి వచ్చిన సరస్వతి పుష్కరాలకు వందలు వేలు కాదు జనం లచ్చల్లల్లా వస్తుర్రు. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లా చుట్టుముట్టు రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తుర్రు. త్రివేణి సంగమంలా పుణ్యస్నానాలు ఎత్తుర్రు. ఇక శనివారం నాడైతే కాళేశ్వరం కిటకిటలాడింది. ఎటు చూడు జనాలే, జనాలంటే జనాలు. బస్సులల్లా, బండ్లల్లా, బైకులు, కార్లు, డీసీఎం వ్యాన్లే కాదు ఎడ్ల బండ్లు కట్టుకొని కూడా వచ్చే. కాళేశ్వరం ఆలయంలా పూజలు చేసి సరస్వతి మాతకు మొక్కులు ఎల్లించుకుంటుర్రు. ఆగుర్రి, ఇక్కడికి వచ్చిన భక్తులతోని జరసేపు మాట ముచ్చట కూడా పెడదాం. అక్క అంత మంచేనా? ఎట్లున్నాయి సౌలతులు? నమస్తే అండి, మేము ఇందూరు జిల్లా నుండి వచ్చాము. పొద్దున అంటే 12:30కు బయలుదేరాము. ఇక్కడ సరస్వతి నది పుష్కరం స్నానం చేసాము. చాలా బాగా అనిపించింది. ఇంకా ఆలయం సౌకర్యాలు బాగున్నాయి. ఇంకా వర్షం లేకపోతే ఇంకా బాగుండేది. ఇంకా దేవాలయ దర్శనం కావాలి. కడుమలను కూడా అడుగుదాం. సరస్వతి నది పుష్కరాలలో 3వ రోజుల భాగంగా 12 రోజుల పాటు నిర్వహించే హవనాలలో ఈరోజు హయగ్రీవ సహిత స్వయంవర పార్వతీ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మేధాశక్తికి, జ్ఞాపక శక్తికి, అలాగే విద్యాబుద్ధులు కలగడానికి, మేధస్సు పెరగడానికి కోసమని హయగ్రీవ హోమం నిర్వహించడం చాలా శ్రేయస్కరం. అలాగే వివాహం కాని వారికి, వివాహాల ఆటంకాలు ఉన్నవారికి, కుజదోషం ఉన్నవారికి, అలాగే కాలసర్పదోషము, రాహుకేతుల యొక్క నివారణ కోసమని స్వయంవర పార్వతీ హోమాన్ని ఇప్పుడు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వయంవర పార్వతీ హోమం వల్ల శీఘ్రంగా వివాహం జరగడము, అలాగే కుజదోష నివృత్తి జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ క్షేత్రంలో నిర్వహించినటువంటి హవనాలలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ హోమాలలో పాల్గొని హోమాలు చేసుకొని ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షలకు, సరస్వతి అమ్మవారి యొక్క కరుణా కటాక్షలకు పాత్రలు కాగలరు.
ఎండాకాలం సెలవు కాలం అందున్నా 12 ఏళ్లకోసారి వచ్చే జాతర. అందుకే మీరు కూడా ఒకరోజు వీలు చూసుకొని కాళేశ్వరం రావాలే. శశి థరూర్ సార్ అని మీకు ఎరకయ్యే ఉండాలి. నేను చెప్తా, చెయ్యిపాటి ఎంపీ సారు ఇంగ్లీష్లా మస్తు మాట్లాడతాడు. అయితే పేరుకు చెయ్యిపాటే గాని ఈ నడుమ శశి సారు పువ్వు పాటోళ్ళకే మస్తు నచ్చుతుండోళ్ళ. సారు మీద సొంత పార్టీ వాళ్ళకంటే పువ్వు పాటోళ్ళే బాగా పాయిరం పెంచుకుంటురు. మన మోడీ సార్ అయితే మొన్న చేతుల చెయ్యి కలిపి స్టేజ్ మీద తారీఫ్ కూడా చేసిండు. ఇక ఇప్పుడైతే శశి థరూర్ సార్ను నడిమిట్ల పెట్టి చెయ్యి పాటోళ్ళకే కరెంటు షాక్ కొట్టినంత పనిచేసిరు కేంద్రం వాళ్ళు. ఆగో నిజంగా శశి థరూర్ సారే కావాల్సుకొని ఆట ఆడుతుండా, లేకుంటే ఈసారినే నడిమిట్ల పెట్టి ఈ పువ్వు గుర్తు పార్టీ చెయ్యి పార్టీని గిచ్చుతుందా? గిదే చాలా మందికి చక్కగా తెలుస్తలేదు. అయితే పాత ముచ్చట్లు పక్కకు పెట్టి కొత్త ముచ్చట చెప్తా. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎట్లా సాదుతాందో, వాళ్ళు ఎంత కుట్రవల్లేషం వేస్తుర్రో దునియా ముందు బయట పెట్టి పాకిస్తాన్ ఇజ్జత్ తీసి కుప్ప పెట్టాలని మన సెంటర్ సర్కార్ నిర్ణయించుకుంది కదా. అన్ని పార్టీల ఎంపీలను కొన్ని దేశాలకు పంపి పాకిస్తాన్ కథేందో అందరికి టామ్ టామ్ వేయిస్తాడన్నట్టు. ఇక ఈ ఎంపీలను 7 గ్రూపులను వేసింది. ఈ గ్రూపులకు గ్యాంగు లీడర్లు ఉండాలి కదా. గట్లా 7 గ్యాంగు లీడర్లు ఎవలో కూడా సంటరోళ్ళు డిసైడ్ చేసిర్రు. అందులో ఒక గ్యాంగు లీడరు శశి థరూర్ సార్ ఉన్నాడు. గిక్కన్నే చెయ్యి పాటోళ్లకు చక్కెర వచ్చినట్టయింది. అసలైతే వీళ్ళ పార్టీ తరపున సంటర్కు కొందరు ఎంపీల పేర్లు పంపిర్రు. వీళ్ళ దాంట్లో ఎవరినన్నా మీరు పెబ్బను వేసుకోవచ్చు అని చెప్పిర్రు. అందులో శశి థరూర్ సార్ పేరు లేదట. కానీ సంటరోళ్ళు మాత్రం చెయ్యి పాటోళ్ళు పంపిన పేర్లు కాదని శశి థరూర్ సార్ను ఒక గ్రూపుకు గ్యాంగు లీడర్ను వేసిర్రు. ఇక ఎప్పుర్రి కథ. ఈ పేరు చూసి చెయ్యి పాటోళ్ళు కీసు అనుడట. ఇంకో దిక్కేమో శశి సారు మస్తు దిల్కుష్ అయితుండు. దేశం కోసం ఏ పనైనా చేత్తా, ఎటన్న పోతా అనుకుంటా. ఇంతకు చెయ్యి పాటోళ్ళు ఈ నడుమ శశి సార్ మీద గింతగానం పాయిరం ఎందుకు పెట్టుకుంటురు కావచ్చు. అద్దంటుంటే కూడా గింతగానం ప్రేమలు ఎందుకు ఒలగబోస్తుర్రో ఏందో ఏమోపో. శశి సార్కే తెలవాలే, ఈ పువ్వు పాటోళ్ళకే తెలవాలే ఈ ప్రేమల సంగతి, అంతే కదా. కాదబ్బా, డిగ్రీలు చదువుకొని నౌకర్లు దొరకకుంటే ఎంత దిమాగ్ ఖరాబ్ ఉంటుంది చెప్పుర్రి. ఓ దిక్కు ఇంట్లోలేమో ఏం చేత్తన్నావురా, నౌకరు ఇంకెప్పుడు ఎత్తవని రాగాలు తిట్టుంటారు. ఏదన్నా అవసరాల కోసం ఇంట్లోనో దోస్తుల కాన్నో పైసలు అడుగుదామంటే ఇజ్జత్ అనిపిస్తుంది. ఇంకో దిక్కు నౌకరు దొరకదాయే. గిసోంటి పరిశీలనలతోని ఉన్నోళ్ళను చూస్తే పాపం అనిపిస్తుంది. కానీ అసొంటోళ్ళను కూడా మోసం చేసే దివానాగాళ్లను ఏం చేయాలోల్లా. పాపం నౌకర్ల కోసం తన్లాడేటోళ్లను కూడా ఎట్లా ముంచబుద్ధి అవుతుందో ఏమో కంతిరోళ్లకు. మన చుట్టుముట్టు అసొంటి దొంగ కంతిరోళ్ళు కూడా ఉన్నారు. అగో విజయవాడలనైతే నిలువుతా ముంచి వాడేసిర్రాగో. అగో ముఖాలు కనబడకుండా ముసుగులు కప్పుకొని పోలీస్ టౌన్ కచ్చిర్రు. వీళ్ళు నిలువుతా మునిగిపోయిన నిరుద్యోగులు. డిగ్రీలు బీటెక్కులు చదివి లాస్ట్కు 10వ తరగతి కూడా చక్కగా చదవనోళ్ళ చేతుల దోకా తిన్నారు. అందుకే కావచ్చు ముఖాలు కూడా సూయించబుద్దైతలేదు వీళ్లకు. సరే అసలు ముచ్చట్లకు అద్దాం గాని, విజయవాడలా కొందరు నల్లమొకపోళ్ళు నాగార్జున కన్సల్టెన్సీ అనే పేరుతోని కంపెనీ పెట్టి నౌకర్లిత్తం, సాఫ్ట్వేరు కొలువులు ఇప్పిస్తామని సాటింపేసుకున్నారు. ఒక్క ఉద్యోగానికి 2.5 లక్షలని బేరం పెట్టిర్రట. పాపం వీళ్ళు నిజమే కావచ్చని ఒక 2.5 లక్షలు పెడితే పెద్ద కొలువే వస్తుంది. ఇక మా కష్టాలు తీరిపోతాయి, లగ్గాలు కూడా అయితేననుకొని అప్పో సొప్పో వేసి ఆ కన్సల్టెన్సీకి బొంద మీద పోసిర్రు. వాడు ఈ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ అని రోజులు ఎల్లదీసి నౌకర్లు ఇయ్యకుండానే అవతల పడ్డాడట. నువ్వు ఎప్పుతమ్మి ఏమైందో? నాగరాజ్ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో ట్రైనింగ్ ఇచ్చి 45 డేస్ జాబ్ ఇస్తామని చెప్పారు. అయితే అన్న విధంగానే మేము చెప్పాం. అసలు మా నెంబర్ వాళ్ళకి ఎలా వెళ్ళిందో తెలియదు. వాళ్ళే కాంటాక్ట్ చేసి మా జాబులు ఉన్నాయి ఇలా అని చెప్పి సాఫ్ట్వేర్ జాబ్స్ అని చెప్పారు. 2,50,000 నుంచి 3,50,000 తీసుకున్నారండి ఒకదానికి. అయితే
అన్ని ఫేక్ అండి, అన్ని ఫేక్ జాబ్లు ఇచ్చి ఫేక్ ఆఫర్ లెటర్ ఇచ్చేవారు. గట్టిగా అడిగితే గొడవ కడితే కనుక ఏదో ఒక ఆఫర్ లెటర్ ఇచ్చేవారు, ఆన్ బోర్డింగ్ అనేవారు. మళ్ళీ అయ్యేది కాదు. అలా గొడవ పెట్టుకుంటే మొన్న ఆఫీస్కి వెళ్ళి అడిగితే క్లోజ్ చేసి ఉందని అడిగితే మా మీద నాగరాజ్ అన్న అతను 100 కాల్ చేసి మాచవరం పిఎస్ని పంపించి మా మీద కేసు పెట్టాడండి. డబ్బులు కట్టించుకోక జాబ్ గట్టిగా అడిగినందుకు మా మీద పెట్టి మీరు నన్ను కొడతాకు వచ్చారని చెప్పి ఇచ్చారని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారండి, మాచవరం పోలీసు వాళ్ళు. అయితే మళ్ళీ మేము ఇలా కాదు నిజం జరిగితే వాళ్ళు మీరు ఎంతమంది చాలామంది ఇలా మోసపోతున్నారని చెప్పి పంపించారండి. అయితే ఈ నాగరాజ్ ఎవరైతే ఉన్నారో మొన్న ఎఫ్ఐఆర్ వేసారండి. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత కూడా మనోడు ఇదే పని ఇంకా కొనసాగిస్తున్నాడండి. మొన్ననే ఆఫీస్ క్లోజ్ చేశారండి. అయితే మనోడిని ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత మనోడిని అసలు కస్టడీలో తీసుకుని రిమాండ్కి పంపించి మరి ఏమేం జరగకుండానే మనోడు ఇంకా బయట తిరుగుతున్నాడు. శిరీష్ అన్న అమ్మాయి కూడా, ఆ శిరీష్ అన్న అమ్మాయి మెయిన్ అండి. పాపం చెప్తుంటేనే నాకు బాధ అనిపిస్తోందోలా. చూసినవా ఆ దొంగ కన్సల్టోడు ఎంత మోసం చేసిండో. అసలే నౌకర్లు లేవురా అని దినం ఏడుస్తుంటే వాడచ్చి వీళ్ళనే మోసం చేసే అంటే పుండు మీద కారం జల్లినట్టేగా, పెనం మీదకెళ్ళి పొయ్యిల పడేసినట్టే కదా వీళ్ళను. అందుకే న్యాయం కావాలే, మా పైసలు మాకిప్పియాలి అని ఇప్పుడు పోలీస్ టౌన్లా చుట్టూ తిరుగుతుర్రు. అయినా ఈ నిరుద్యోగులను మోసం చేసేందుకు ఆ దేడ్ది మగ్గాళ్లకు మనసెట్లొచ్చిందో ఏమో. అసలు వీళ్ళకాడ పైసలు లేకున్నా 2.5 లక్షలు తీసుకొచ్చి ఇచ్చిర్రంటే వాళ్ళు ఎంత తిప్పల పడి పట్టుకొచ్చిర్రో పాపం. ఈ మోసగాళ్లకు అర్థం కాదా? అయినా వీళ్ళది కూడా తప్పే ఉన్నదోల్లా. పైసలిస్తే కొలువులిస్తామని ఎవడు పడితే వాడు చెప్తే నమ్ముడేనా? అయినా కొలువులిచ్చేటోడు జీతం ఇస్తాడు గాని ఉల్టా పైసలెందుకు తీసుకుంటాడు? గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిర్రో ఏమో వీళ్ళు గంత చదువులు చదువుకొని. మళ్ళా అన్నట్టు ప్రపంచ అందగతుల పోటీలల్లా పాలు వంచుకునేందుకు వచ్చినోళ్ళు అసలు రికాం లేకుండా తిరుగుతూనే ఉన్నారు కదా మన తెలంగాణ అంతటా. కానీ ఏ మాట కామాటనుల్లా రేవంత్ సారు జేబుల పైసలు లేకున్నా, గల్లా పెట్టే ఖాళీగా ఉన్నా, అప్పు పుట్టకున్నా, చెప్పులెతకబోయే దొంగలని అనుకున్నా అందాల పోటీలు మాత్రం బరోబ్బర్ మస్తు ఎత్తుర్రు. అసలు మర్యాదల మాత్రం ఏం తక్కువ గానిత్తలేరు, మెచ్చుకోవాల్సిందే. ఇంతకు ఇప్పుడు మన అందగత్తెలు ఏడున్నారు కావచ్చు. మన తెలంగాణ మర్యాదలు వాళ్లకు నచ్చుతున్నాయా? మన పట్నాన్ని మెచ్చుతుర్రా? పన్ల పని వాళ్ళనే అడుగుదాం, ఏమంటారోల్లా. పారి మరి చెలో అందాల సుందరీమణులు. ఏహే ఏమనుకున్నా మంచిదే. ఈ అందగత్తెల తిరుగుడుతోని తెలంగాణకు కొత్త కళ వచ్చినట్టే కొడుతుంది నాకైతే. ఎండగొట్టినా వాన పడ్డా దినం ఏదో ఒక ఊరికో జాగకో పోతూనే ఉన్నారు కదా వీళ్ళు. హైదరాబాద్ చార్మినారు, వరంగల్ రామప్ప, యాదాద్రి నరసన్న, పిల్లమర్రి చెట్టు, ఇగో ఇట్లా అన్ని చూసిర్రు. ఇక ఇయ్యాలనేమో అట్లట్ల రామోజీ ఫిలిం సిటీలా రౌండ్ వేసిర్రట. సినిమాలు ఎట్లా తీస్తారు, ఏంది కథ, ఏ దేశం సినిమా షూటింగ్ ఏడ జరిగింది, ఇవన్నీ చూసుకున్నారు. ఇక మన తెలంగాణ మర్యాదలకు మురిసి ముప్పందమైతుర్రు ఈ అందగత్తెలు. ఇంతకు మన హైదరాబాద్ పట్నం ఎట్లున్నది, తెలంగాణ ఊర్లు ఎట్లా అనిపిస్తున్నాయి, ఇక్కడి సర్కారోళ్ళ అరుచుకునుడు మంచిగా అనిపిస్తుందా, ఎవలన్నా అలుగుతుర్రా గులుగుతుర్రా, ఇవన్నీ అందగత్తెలతోనే అడిగి మరీ తెలుసుకుందాం, ఏమంటారోల్లా. అగో మా విలేకరి కొందరితోని మాట ముచ్చట కూడా పెట్టిండు, మనం కూడా ఇందాం మరి, అందుకోవేగా. I am loving Telangana's culture. This city is bustling. I love meeting everyone here, trying the cuisine, learning the language. It's been incredible so far. I feel like Telangana is going to be my second home. Who knows? Maybe I might move here. But I've gotten to try some peri peri. I've gotten to try some chicken tikka masala and also the biryani. So delicious, super spicy, but I'm getting the hang of it. I just know this one song which is called Botabama. You know that? Botabama. I know this one, but just a little bit. Symbols dance. This one. I think it's like this. Botabama, Botabama, anusutu kontive, something like that. What can I say? Where many people warn me from my country about Indian food and how spicy it can be. But you know what? Here in Trident Hotel, I can't wait to go for dinner, for lunch and breakfast. We really enjoy the flavors here and there's such a wide variety to choose from.
I feel very, very happy, exciting for being here in Telangana and Hyderabad and India. For finally meet India, it's my first time here, and I'm truly honored and grateful for being here. A little bit here in the hotel, and I'm not good with the spicy food actually, but here Indian food is really tasty and good actually, yeah. మల్లోపారి నెత్తికి తెలియుద్దామా? కర్నూల్లో తిరిగిండు చంద్రబాబు సారు, దిల్కు షైరు జనాలు. తొవ్వలన్నీ కాళేశ్వరం దిక్కు, పోదామా సరస్వతి పుష్కరాలకు. అటెండర్ను చెప్పుతోని కొట్టిన సిఐ మేడం, ఆబ్కారీ ఆఫీసుల లంచాల బాగోతం. ఇటలీ ప్రధానికి విచిత్రమైన స్వాగతం, ఇది అల్బేనియా ప్రధాని పాయిరం. వార్తలు చూసిర్రు కదా, ఇవ్వుల్లా ఇలాంటి ముచ్చట్లు మళ్ళొచ్చినప్పుడు ఇంకా మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయేద్దునా, ఉంటా మరి.